హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ గురించి అదేవిధంగా దాని యొక్క కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్ అనమాట. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది పవర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఇంకా ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండా ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ఇది ఒక డివైస్ అనమాట. ఇదేం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. అంటే ఏంటి, ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా, మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని అంటారనమాట. సో ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది బేసిక్గా ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్. అంటే ఈ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. సో మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి? మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం సప్లై అనేది ఇస్తామో, అర్థమైంది కదా, ఇక్కడ సప్లై అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది వైండింగ్ గుండా ఫ్లో అవుతుంది. సో ఈ కరెంటు అనేది ఫ్లో అవ్వటం వల్ల అక్కడ ఏమవుతుంది, ప్రతి వైండింగ్, ప్రతి కాయిల్ దగ్గర ఏమవుతుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అక్కడ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ గుండా పాస్ అవ్వటం వల్ల ఇక్కడ సెకండరీలో ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, వోల్టేజ్ అనమాట. అర్థమైంది కదా, మనం ఇక్కడ సప్లై వల్ల అంటే ప్రైమరీకి సప్లై అవ్వటం వల్ల సెకండరీలో మనకి కరెంట్ అనేది, వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైంది కదా, అందుకే దీన్ని ఏమంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని అంటారనమాట. సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వైండింగ్, రెండోది కోర్ అనమాట. సో ఏ వైండింగ్ అయితే మనం సోర్స్కి కనెక్ట్ చేస్తామో దాన్ని ఏమంటారు, ప్రైమరీ వైండింగ్ అంటారనమాట. ఏ వైండింగ్ అయితే మనం లోడ్కి కనెక్ట్ చేస్తామో దాన్ని ఏమంటారు, సెకండరీ వైండింగ్. వైండింగ్లో మనం ఏం చేస్తాము, స్టాండర్డ్ కండక్టర్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎందుకు అంటే ఈ స్టాండర్డ్ కండక్టర్స్లో ఈ కరెంట్ అనేది ఓవరాల్ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా ఫ్లో అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ స్టాండర్డ్ కండక్టర్స్ని యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఈ సాలిడ్ కండక్టర్లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఓన్లీ స్కిన్ని యూటిలైజ్ చేసుకుంది. అంటే దాని యొక్క కండక్టర్ యొక్క స్కిన్ పైన మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఓవరాల్ క్రాస్ సెక్షనల్ ఏరియా గుండా ఫ్లో అవ్వదు అనమాట. కాబట్టి మనం ఏం చూస్ చేసుకుంటాం, స్టాండర్డ్ కండక్టర్స్ని చూస్ చేసుకుంటాం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈ స్టాండర్డ్ కండక్టర్లో స్కిన్ ఎఫెక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా, కంపేర్ టు సాలిడ్ కండక్టర్. అదేవిధంగా సాలిడ్ కండక్టర్ని యూజ్ చేయడం వల్ల స్ట్రే లాసెస్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. సో అందుకనే మనం ఇక్కడ వైండింగ్ పర్పస్లో మనం ఏం యూజ్ చేస్తాం, స్టాండర్డ్ కండక్టర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ స్టాండర్డ్ కండక్టర్స్ అనేవి దేంతో తయారవుతాయి అంటే, ఒకటి అల్యూమినియం లేదా కాపర్ అనమాట. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం స్టాండర్డ్ కండక్టర్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే కాపర్ అనమాట. ఎందుకు అంటే ఈ కాపర్ వల్ల లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అంతేకాకుండా అల్యూమినియంతో కంపేర్ చేసుకుంటే కాపర్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కాపర్ని యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా, వైండింగ్ కోసం స్టాండర్డ్ కండక్టర్ని యూజ్ చేస్తాం. ఆ స్టాండర్డ్ కండక్టర్ అనేది మనం దేంతో తయారు చేస్తాం, కాపర్తో తయారు చేస్తామన్నమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ వైండింగ్, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. ఏ వైండింగ్ అయితే సోర్స్కి కనెక్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ వైండింగ్ అని, ఏ వైండింగ్ అయితే లోడ్కి కనెక్ట్ చేస్తామో దాన్ని సెకండరీ వైండింగ్ అని అంటామన్నమాట. సో ప్రైమరీ వైండింగ్ కంటే సెకండరీ వైండింగ్ టర్న్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకో, దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని. అదేవిధంగా ప్రైమరీ వైండింగ్ టర్న్స్ కంటే సెకండరీ వైండింగ్ టర్న్స్ తక్కువగా ఉంటే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారనమాట. అర్థమైంది కదా, ఇది వైండింగ్ గురించి.
నెక్స్ట్ వచ్చేసి కోర్. మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో మనం ఇక్కడ కోర్ని యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే ఈ కోర్ ఎందుకు ప్రొవైడ్ ద పాత్ ఫర్ ఫ్లక్స్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి కరెంట్ అనేది మన సప్లై అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది వైండింగ్ గుండా ఫ్లో అవుతుంది. సో అక్కడ ఈ వైండింగ్లో ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దానివల్ల ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ అనేది ఎటు వెళ్లకుండా మనకి ఈ ఫ్లక్స్ వల్ల ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ సెకండరీ గుండా ఫ్లో అవటం వల్ల మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే మనకి సెకండరీ సైడ్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది బయటికి వెళ్ళిపోకుండా వాటికి ఒక కంటిన్యూస్ పాత్ అనేది ప్రొవైడ్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే కోర్ని యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా. ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా 2 లాసెస్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. ఒకటి ఏంటంటే హిస్టీరియస్ లాసెస్, ఇంకొకటి ఎడ్డీ కరెంట్ లాసెస్. హిస్టీరియస్ లాసెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు రిపీటెడ్ మ్యాగ్నెటైజేషన్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఐరన్ కోర్ అనేది ఇది డీమ్యాగ్నెటైజేషన్ అయిపోతుంది అనమాట. దానివల్ల అక్కడ హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని ఏమంటారు అంటే హిస్టీరియస్ లాస్ అని అంటారనమాట. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఆఫ్ కోర్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటి, మనం ఇక్కడ యూజ్ చేసేది కోర్ ఏంటి, సిలికాన్ స్టీల్ని మనం యూజ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, హిస్టీరియస్ లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సెకండ్ ఏంటి, ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి ఎందుకు అక్కర్ అవుతాయి అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కండక్టర్తో ఇంటరాక్షన్ అవ్వటం వల్ల ఏమవుతుంది, అక్కడ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. సో అందుకనే దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, లామినేటెడ్ కోర్. అంటే ఏంటి, మనం ఏమైతే మెటీరియల్ యూజ్ చేసి కోర్ తయారు చేస్తామో దాన్ని స్లైసెస్గా ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా కట్ చేసి ప్రతి దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 0.35 mm అనేది ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకొని ప్రతి దాన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్ ద్వారా సపరేట్ చేస్తామన్నమాట. దీన్ని ప్రతి లామినేషన్ని ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ద్వారా సపరేట్ చేస్తామన్నమాట. ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఏంటి, ఒకటి వానిష్, లేకపోతే చైనా క్లే, లేకపోతే ఇంప్రిగ్నేటెడ్ పేపర్. ఇంప్రిగ్నేటెడ్ పేపర్ అంటే ఏంటి అంటే, ఒక నార్మల్ పేపర్ని ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో డిప్ చేస్తామన్నమాట. దాన్నే ఇంప్రిగ్నేటెడ్ పేపర్ అని అంటారనమాట. సో ఇలాంటి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ని యూజ్ చేసి ఈ లామినేషన్స్ని సపరేట్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్ఫార్మర్ గురించి, దాని యొక్క కన్స్ట్రక్షన్ గురించి. దీని గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.